కాళేశ్వరం మీద, ఈ కాళేశ్వరం అనేటువంటి దాని మీద నిజంగా కూడా చాలామంది కొంత అమాయకంగా హరీష్ రావు మీదనే టార్గెట్ చేసిరన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కానీ కవిత గారు చేసినటువంటి ఆరోపణలు అవి అల్టిమేట్గా ఫైనల్గా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తున్నాయి, కేసీఆర్ గారికి తగులుతున్నాయి అవన్నీ. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. కాళేశ్వరం అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎంత సీరియస్గా తీసుకున్నారో దాన్ని డిఫెండ్ చేయడం కోసం, కాళేశ్వరం తెలంగాణకు జీవధార అని చెప్పడం కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే సీరియస్గా తీసుకున్నది, అంతే సీరియస్గా అటాక్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం మీద, కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నది. వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా దానికి కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నది. కాళేశ్వరం అంటే ఓన్లీ 3 బరాజులే కాదు, మేడిగడ్డ అన్నారం, సుందిల్ల 3 కాదు, మిగతా ఎల్లంపల్లి కానించి పై భాగం మొత్తం అంతా కూడా కాళేశ్వరమే. ఆ పంపులు, ఆ టన్నళ్ళు, అవన్నీ కాలువలు, సొరంగాలు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. మీరు ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే కాళేశ్వరం నుంచే వస్తాయి, అది మిడ్మానర్కి రావాలంటే కాళేశ్వరం నుంచే వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళు డిఫెండ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాని మీద కమిషన్ వేసిరు, ఎన్డీఏఎస్ఏ రిపోర్ట్లు వచ్చినాయి, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా వచ్చినాక దాని మీద ఫైనల్గా మొన్న పోయినటువంటి ఆదివారం నాడు అర్ధరాత్రి 2 గంటలకు దాని మీద చర్చ పెట్టి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు సిబిఐ విచారణకు ఆదేశించారు. దాని మీద చర్చ నడుస్తూ ఉంది. ప్రతిపక్షాన్ని మాట్లాడనేయలేదు, మా గొంతు నొక్కేసిరు. ఒక్క హరీష్ రావు మాట్లాడుతూ ఉంటే 10 మంది మంత్రులు లేచిరు, 3 సార్లు 4 సార్లు మాట్లాడే అవకాశం కల్పించదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి కౌంటర్ ఇద్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఈ సమయం లోపల సిబిఐకి అప్పచెప్పారు ఆ కేసుని. సిబిఐ మీద కాంగ్రెస్ డబుల్ స్టాండ్ను బయట పెడతా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సిబిఐ మీద రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడతాడు, ఈయననే సిబిఐకి ఇస్తాడు, ఏంది అని చెప్పేసి టీవీ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉన్నారు. ఈ క్రమం లోపల మీరు ఉన్న పలంగా 1వ తారీఖు నాడు హడావుడిగా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసారు. ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే, కవిత గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేబీ ఈ అంశం మీద, ఏ అంశం మీద, ఈ సిబిఐకి ఇచ్చేటువంటి అంశం మీద ఖండిస్తారు కావచ్చు. దాని మీద కొంత జాగృతిగా, ఎందుకంటే కవిత గారు అంతమందికే చెప్పి ఉన్నారు. ఏమని చెప్పిర్రు? కేసీఆర్ గారికి 2 కన్నులు, ఒక కన్ను బీఆర్ఎస్ అయితే 2వ కన్ను జాగృతి అని. సరే, బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళనకు పిలుపునిచ్చారు, అప్పటికే కేటీఆర్ గారు పిలుపునిచ్చారు, 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఆ వ్యవహారం నడుస్తూ ఉంది. మేబీ జాగృతి కూడా అలాంటి పిలిపే ఇస్తుంది కావచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్య నాయకులు అదే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది వేరు. అక్కడ మీరు మాట్లాడుతూ మొత్తం హరీష్ రావు వల్లనే కేసీఆర్ గారికి ఈ మచ్చ వచ్చింది, హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డాడు, హరీష్ రావు, సంతోష్ రావు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి మీరు అక్కడ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు చాలా చాలా దుమారం రేపినాయి. తెలంగాణ గురించి ఎన్నడూ ఫస్ట్ పేజీలో రాయనటువంటి ఈ పత్రికలు, ఏ పత్రికలు? ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు మీరు మాట్లాడినాక 2వ తారీఖు నాడు రాసినటువంటి పేపర్లను ఒకసారి చూడండి మీరు. ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు పత్రిక కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వార్తలు రాస్తాయి. హరీష్ రావే అందులో అవినీతి చేసిండు అని చెప్పేసి వాళ్ళేం కొట్లాడుతూ ఉంటే మీరు ఒక పేరు పెట్టి మాట్లాడారు. దాంతో ఏమైపోయింది సినిమా, ఇక మీరు సస్పెండ్ కావాల్సి వచ్చింది. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు. నిన్న వచ్చి మీరు మాట్లాడినటువంటి మాటలు కూడా ఇంకా దాని తర్వాత చాలాసేపు మాట్లాడారు మీరు. ఈ వ్యాఖ్యలు చాలాసేపు చేసిరు మీరు. ఇవన్నీ కూడా ఎట్లా వ్యతిరేక కార్యకలాపాలు అవుతాయన్నది కూడా ఒకసారి వ్యక్తిగత లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ అంటే ఈమె మాట్లాడినటువంటి అర్ధ గంటని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది. అయితే నిన్న ఇక పార్టీకి రిజైన్ చేస్తూ మొన్న సస్పెండ్ చేసిరు, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, కౌంటర్ ప్రెస్ మీట్. కవిత గారు సస్పెండ్ చేసినప్పుడు ఆమె పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటే హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద, అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు. హరీష్ రావు మీద అయితే మొత్తము పార్టీని హస్తగతం, అంటే నిన్న ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఇవాళ నన్ను పార్టీకి నిలగొట్టిరు బయటికి, రేపు కేటీఆర్ని నిలగొడతారు, తర్వాత కేసీఆర్ని కూడా పార్టీ నుంచి పంపించేసి పార్టీని మొత్తం ఆయన హస్తగతం చేసుకోవడం కోసము ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఒక పెద్ద ఎలిగేషన్ వేసింది. అలాగే ఎందుకంటే హరీష్ రావు ఇలాంటి కుట్రలకు పాల్పడతా ఉన్నాడు. ఈటల రాజేందర్ వెళ్ళిపోవడం వెనకాల హరీష్ రావే ఉన్నాడు, రఘునందన్ రావు వెళ్ళిపోవడం వెనకాల హరీష్ రావే ఉన్నాడు, దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావు గెలవడం వెనకాల, బీఆర్ఎస్ ఓడిపోవడం వెనకాల హరీష్ రావే ఉన్నాడు.
ఈటల రాజేందర్ గెలవడం వెనకాల హరీష్ రావు, ఇట్లాంటివన్నీ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అంటే ఇవన్నీ దేనికోసము జరిగిందంటే పార్టీలో ఆమె ఎట్లాగా వెళ్ళిపోతూ ఉంది. ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఈ ఆరోపణలు చేస్తే అది వేరే చర్చ. పార్టీకి రిజైన్ చేసింది, అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేసిరు. వెళ్ళిపోతా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి, ఇప్పుడు కేసీఆర్కు చాలా అత్యంత దగ్గరగా పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది, వీళ్ళందరిలో కీలకంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరి మీద ఆరోపణలు చేసింది. కేటీఆర్ గారి మీద మీరు పార్టీలో ఇట్లా నాకు అవమానం జరుగుతుందంటే మీరు పట్టించుకోలే అని చెప్పేసి ఆరోపణలు చేసింది. హరీష్ రావు అయితే ఇంకా మొత్తానికే ఆమె తుపాకీ ఎక్కువ పెట్టింది. కానీ అక్కడ సమస్య ఏమవుతుందంటే హరీష్ రావు మీద కాదు ఆమె తుపాకీ ఎక్కువ పెట్టింది. మీరు అవినీతికి పాల్పడ్డారు, మీరు అన్ని ఎట్లా సంపాదించారు, అన్ని డబ్బులు ఎట్లా సంపాదించారు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు, కాళేశ్వరం కుంగినప్పుడు నిన్న వి ప్రకాష్ గారు మన డిబేట్లో, ఈవినింగ్ డిబేట్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. ఆమె ఎక్కువ పెట్టింది, ఆమె గురి పెట్టింది హరీష్ రావుకు కాదు, ఆమె గురి పెట్టింది కేసీఆర్కు. కాబట్టి కేసీఆర్కు డ్యామేజ్ అవుతుంది ఆమె వ్యవహారం వల్ల. రేపటి నాడు తెలంగాణ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ పార్టీ కోలుకుంటున్నటువంటి సమయం లోపల ఈమె చేయడం వల్ల ఇప్పుడు మొత్తం తెలంగాణకే ఇబ్బంది వస్తుంది, పార్టీకి కాదు ఇబ్బంది వచ్చేది. ఆమెకి ఏమన్నా పంచాయతీ ఉంటే లోపల మాట్లాడుకోవాల్సి ఉండే. ఇట్లా మాట్లాడడం వల్ల డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి వారిని మాట్లాడడం జరిగింది. సో చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేసిరు. వాస్తవాన్ని కూడా మనం గమనిస్తే అక్కడ మేడిగడ్డలో బరాజ్లోని 2 పియర్స్ కుంగినప్పుడు, ఆ పియర్స్ కుంగినప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఎవరున్నారు? కేసీఆర్ గారే ఉన్నారు. హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ కాళేశ్వరం కట్టినప్పుడు మాత్రం ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ప్లస్ దాంతోపాటు మన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ప్రతి దగ్గర కేసీఆర్ గారిని పాయింట్అవుట్ చేసి చూపించినారంట. నేను మొత్తం అది చూడలేదు ఇంకా ఆ రిపోర్ట్ని. వి ప్రకాష్ గారు చెప్పినటువంటి మాట, కేసీఆర్ గారిని దోషిగా చేసే ప్రయత్నము ఆ రిపోర్ట్లో ఉన్నది. సో కాబట్టి మీరు చేసే వ్యాఖ్యలు ఇప్పుడు కేసీఆర్ గారికి తగులుతూ ఉన్నాయి. కేసీఆర్ గారికి మీకెంత హక్కు ఉందో తెలంగాణ ప్రజలకు అంతే హక్కు ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అంతే హక్కు ఉన్నది. మీకు అర్హత లేదు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా అంటే వాస్తవానికి నిన్న స్క్రిప్ట్ మారిపోయింది. వాస్తవానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె నిన్న కేసీఆర్ మీద కేటీఆర్ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేయాలి. కానీ అప్పటికే ఎప్పుడైతే సస్పెండ్ చేసిన తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్ పెడతారని లీక్ ఇచ్చారు. తర్వాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకొని రేపు తెల్లారంగా పెట్టారు. ఆ రోజు ఈవినింగ్ నైట్ మొత్తం కనుక ఒకసారి చూస్తే సోషల్ మీడియాలో కేసీఆర్ పేరు తీసుకుంటే, కేసీఆర్ని వ్యతిరేకిస్తే, విమర్శిస్తే ఇంకా ఆమె రాజకీయ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనేటువంటి అభిప్రాయం సోషల్ మీడియాలో కానీ కొన్ని వర్గం మీడియా ఛానల్లో కానీ రావడంతో ఆమె అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు, అలాగే ఆమె అంతర్గత సర్వేలో కూడా కేసీఆర్ని విమర్శించిన, ఇప్పుడు పార్టీని విమర్శించిన ఆమె రాజకీయ భవిష్యత్తు మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా కేసీఆర్ గారిని విమర్శ చేస్తూనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు అనుకూలంగా ఇప్పటికే ఈమె వ్యవహారం చేస్తుందని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక మీరు డైరెక్ట్గా కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో, పార్టీ మీదనో వ్యతిరేకంగా మాట్లాడితే అసలు ఏ మాత్రం కూడా సింపతి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఆమె కొంత ఆ నైటు మొత్తం ఆ మేధో మదనంలో ఆలోచించడంతో తెల్లారిన తర్వాత ఈ రకంగా పార్టీలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఇప్పుడు అందరినీ గెలికేసింది చూడండి. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి ముందుకు పోతా ఉన్నారు. ఇద్దరు కార్యక్రమాలు ముందుకు పోయి పార్టీ నడిపించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు పార్టీ మొత్తానికే డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరైతే శత్రువులు ఆశిస్తున్నారో, రేవంత్ రెడ్డి ఏది ఆశిస్తున్నాడో అదే జరుగుతూ ఉన్నది, అదే జరుగుతుంది కూడా. సో దాంట్లో భాగంగానే నిన్న కవిత గారు మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి.